హలో మామ, చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన హోమ్లోనే ఇంట్లో బెస్ట్గా ఎగ్ వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను విత్ మన రెస్టారెంట్ స్టైల్లో. మీరు చాలాసార్లు అనుకుంటారు కదా, మనం షాప్స్లో రోడ్ సైడ్లో తిన్నప్పుడు ఇంత టేస్ట్ ఉంటుంది, కానీ మనం చేసుకున్నప్పుడు ఇంత బాగా ఎందుకు రాదనేసి దానికి ఈరోజు మీ ముందర రెసిపీ తెచ్చాను అమ్మ. చూద్దామా? ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలమ్మ. దాంట్లో కొద్దిగా ఉప్పు నూనె వేసుకొని బాగా పొంగే వరకు వెయిట్ చేయాలి. వన్స్ అలా రాగానే మన నూడిల్స్ని అయితే దాంట్లో వేసి ఒక 10 minutes చాలమ్మ. చాలా ఎక్కువ పెట్టుకోదండి, ఒక 5 to 10 minutes లోపే మనకు రెడీ అయిపోతుంది. దాన్ని సపరేట్గా తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలమ్మ. మన వీలైతే చన్నీటితో దాన్ని కడుక్కోండి మామ. దాని తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుందాం మామ. అండ్ జింజర్ గార్లిక్ మాత్రం పేస్ట్ చేసుకోవద్దండి మామ, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అండ్ సపరేట్గా కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ మనం ఫ్రై చేసుకుందాం మామ. కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మామ. వన్స్ ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్గా తీసి వేరే బౌల్లో పెట్టుకుందాం. మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఇలానే ట్రై చేయండి, వేరే లెవెల్ వస్తుంది అంతే. దాని తర్వాత మనం కొద్దిగా నూనె వేసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ ఈ మూడింటిని వేసి బాగా ఫ్రై చేసుకోండి మామ. కొంచెం మీకు ఫ్రై అయిందని అనిపించిన వెంటనే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. మనం చాలా వరకు మన ఇంట్లో చేసే మిస్టేక్స్ ఒక్కటే మామ, ఏమరా అంటే మనం వేసే ఈ ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ ఎక్కువ ఫ్రై చేసేస్తాం. అలా ఎక్కువ ఫ్రై చేయకూడదు మామ, జస్ట్ ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలంతే. నేను వీడియోలో చూపించినట్టు చూసుకోండి, ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఎక్కువ ఫ్రై చేసినారా అంటే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. అలా లైట్గా ఫ్రై అయిన వెంటనే దాంట్లో కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. దాని తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్, ఈ 3 వేసుకుందాము. మీకు ఎంత కావాలో మీకు తగినట్టు వేసుకోండి. నాకు తగినట్టు నేను వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ దాంట్లో కొంచెం టమాటా కెచప్ ఇవన్నీ యాడ్ చేసి ఒక లైట్గా ఫ్రై చేసుకోండి మామ. ఎక్కువ వద్దు మామ, ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ మళ్ళీ మారిపోద్ది. ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన వెంటనే దీంట్లో నూడిల్స్ వేసుకునేయండి మామ. నూడిల్స్ వేసుకొని కొంచెం పై నుండి కింద వరకు ఇట్లా లైట్గా ఎత్తి కలుపుకోవాలి మామ. ఎక్కువ క్రష్ చేసినానంటే మొత్తం పొడి అయిపోతుంది. ఎక్కువ దీన్ని చేయకూడదు. రెస్టారెంట్ లాగా రావాలా లేదా హోటల్స్లో స్ట్రీట్ ఫుడ్ లాగా రావాలంటే ఎక్కువ కలపకూడదు మామ. ఇట్లా స్లోగా కలుపుకోండి. కలుపుకున్నారంటే ఇలా వచ్చేస్తుంది అంతే మామ. వన్స్ కలుపుకున్న తర్వాత మీరు దించి పెట్టేసి తినడం అంతే. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.